ఏమున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరైనా నేనైనా తెలుసుకునేది స్పిరిచువాలిటీనే గొప్పది. ఈ నేలపైన ఆ స్పిరిచువాలిటీ చూసారు కదా. నార్త్ ఇండియన్స్ అయితే అసలు ఏమీ ఆశీర్వాద్ దే బాబా, ఆశీర్వాద్ దే బాబా, ఆశీర్వాద్ దే. నాకు ఒక పక్క ఆశ్చర్యంగా అనిపిస్తుంది. Excuse me, are you from which country? I'm which country? India. ఎక్స్ప్లోర్ విత్ దేవా తెలుగు. తప్పకుండా యూట్యూబ్ ఎవరైతే మన తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జర్మనీ నుంచి వచ్చారు. ఈ అకాడా కా నామ్ దిగంబర్ అకాడే. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. దిగంబర్ అకాడేకి సంబంధించిన వాళ్ళ గురూజీకి. సో అది రైల్వే స్టేషన్. ఇక్కడ అన్ని రైల్వే స్టేషన్ ముందు కూడా ఇలాగే ఉంటాయి. అంత సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఇది ఇప్పుడు సీజన్ కదా. సో ఇదే అండి రైల్వే స్టేషన్ ముందున్న ఆటో స్టాండ్. అంటే అన్నీ ఇక్కడి నుంచి బస్సులు కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ ఇక్కడి నుంచినే వెళ్తాయి. సో నాకైతే 50 రూపాయలు అడిగారు. ఇక్కడైతే కొందరు 20 అంటున్నారు, రకరకాల రేట్లు. సో 50 రూపాయలకైతే మనం ఫిక్స్ అయిపోవాల్సిందే. మనం ప్రైవేట్గా మాట్లాడుకుంటే మాత్రం ఎక్కువే తీసుకుంటారు. 400 500 అడుగుతున్నారు. సో నేను షేరింగ్ ఆటోలో 50 రూపాయలు మాత్రం ఇవ్వమన్నారు. సో ఇప్పుడే అన్నని అడిగాను. అన్న ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు ఉంది అనేసి అన్నారు. అక్కడి నుంచి మళ్ళీ నడుచుకొని వెళ్ళాలండి. చలి వణికించేస్తుంది అసలు. ఫ్రెండ్స్, మనకి త్రివేణి సంగమం అనేది 2 భాగాలుగా ఉంటుంది. ప్రయాగ్రాజ్ చివోకి జంక్షన్ నుంచి వెళ్తే వచ్చేది అప్పర్ సంగం, గంగానది అవతల ఉన్నది లోవర్ సంగం. సాధు సంతువులంతా అక్కడే ఉంటారు. మనం వెళ్తూ చూస్తూ మాట్లాడుకుందాం వాటి గురించి డీటెయిల్డ్గా. ఇక్కడ మీరు చూస్తున్న కమాన్ నుంచే మహాకుంభమేళా ఏరియా నాకెంతో యాంగ్జైటీగా ఉంది. ఇది ఒక స్పిరిచువల్ ప్రపంచం. సో ఫ్రెండ్స్, ఆ రైల్వే స్టేషన్ నుంచి 25 నిమిషాలు పట్టింది ఇక్కడికి ఈ పాయింట్కి చేరుకోవడానికి. సంగం దగ్గర వాళ్ళు డ్రాప్ చేశారు. ఇక్కడ నుంచి ఇంకా మనం తిరగాల్సి ఉంటుంది. సో అది ఐస్ షార్ప్గా ఉన్న ఐస్ ముక్క తీసి ముఖం మీద పొడిచినట్లుంది. చూసారు కదా ఎంత థిక్ ఫాగో. టైం వచ్చేసి ఇప్పుడు 8:17 అవుతున్నా కూడా ఫాగ్ పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. అండ్ మీరు ఫైర్ స్టేషన్. వెల్కమ్ టు వరల్డ్స్ లార్జెస్ట్ రిలీజియస్ స్పిరిచువల్ గ్యాదరింగ్, పీస్ఫుల్ గ్యాదరింగ్. మళ్ళీ చెప్తున్నాను, వరల్డ్స్ లార్జెస్ట్ రిలీజియస్ పీస్ఫుల్ గ్యాదరింగ్. ఇక్కడ మనం నిజమైన ఆధ్యాత్మిక భారత్, అక్కడ ఆ ప్రాంతము ఈ ప్రాంతం అని తేడా లేకుండా ఆధ్యాత్మిక భారత్ని చూడొచ్చు. సో అక్కడ మీరు పోలీస్ సహాయతా కేంద్రం 1920 నెంబర్కి డైల్ చేయడం ఉంది. కొన్ని నెంబర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏదైనా ప్రాబ్లం అయితే. సో వెహికల్స్ పార్కింగ్, ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు కూడా ముందుకు వెళ్తున్నారు. అందరూ ఇలాగే వెళ్తున్నారు. పార్కింగ్ అయితే కొంచెం ప్రజెంట్ స్పేసియస్గానే ఉంది. ఓన్ వెహికల్స్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఇక్కడ పార్క్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం, రద్దీని బట్టి మాత్రమే మనకు పార్కింగ్ పర్మిషన్ ఉంటుంది. రద్దీ ఎక్కువ ఉంటే మాత్రం ముందే ఆపేస్తారు. నందిని ద్వార్ మనకి ఇక్కడ నుంచి 20 నిమిషాలు ఉంటుంది సంగం పాయింట్కు. మోడీజీ ఔర్ యోగి ఫ్యాన్స్ ఇక్కడ అంటున్నారు కదా, దోనో భీ దేశ్ కి మహానేత అనేసి. యోగి ఔర్ మోడీ కా బిగ్ ఫ్యాన్ అనమాట. చాలా పరాజించిపోతున్నారు అసలు అన్న వాళ్ళ ఫోటో. సో మహాకుంభమేళా అంటే కేవలం స్నానమే కాదు, 2 విషయాలు. ఒకటి సాధు సంతువులు అంతా కలిపి ఒక చోట ఉన్నారంట. నాగ సాధువులు, సిద్ధులు, మహర్షులు. సో ఫస్ట్ మనము అక్కడికి వెళ్దాము. సెక్టర్ 4 కాళీ మార్గ్, కాళీ పాంటూన్ బ్రిడ్జ్. ఈ పాంటూన్ బ్రిడ్జెస్ గురించి కూడా మీకు చెప్తాను. కాళీ పాంటూన్ బ్రిడ్జ్ 11. సో బ్రిడ్జ్కి అవతలు ఉన్నారంటున్నారు సాధు సంతువులు. సో ఇప్పుడు మనం ఈ పాంటూన్ బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం. గత కుంభమేళాలో 18 నిర్మించారంట ఇలాంటి పాంటూన్ బ్రిడ్జెస్. ఇక్కడ చూస్తున్నారు ఇనప గోళము ఒక్కొక్కటి 6 టన్నుల బరువు ఉంటుంది. ఈసారి కుంభమేళాకు 32 అడిషనల్గా అది నిర్మించడం జరిగింది. కేవలం మనుషులే కాకుండా వెహికల్స్ కూడా వెళ్ళడానికి. ఇవన్నీ తాత్కాలికమైన బ్రిడ్జెస్ అనేసి అంటున్నారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ పాంటూన్ బ్రిడ్జెస్. 32 ప్రతి 100 మీటర్లకు ఒకటి ఈ బ్రిడ్జ్లు నిర్మించడం అయితే జరిగింది. అట్లయితే ఘనంగానే చేశారు. చూడండి, స్నానం చేసే ప్రతి చోట ఎంత అలర్ట్గా ఉన్నారో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. అక్కడంతా మీరు చూస్తున్నారు కదా టెంట్స్.
అవన్నీ కూడా చాలా కాస్ట్లీ. ఇంతకుముందు మనం అనుకున్నాం డబ్బున్న వాళ్ళ కోసం అనేసి. అవి ఒక్క నైట్ అక్కడ స్టే చేయాలంటే వాటర్ మీద స్టే చేయాలంటే 70,000 to 80,000. మనం కుంభమేళా సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుసు, మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక టెంట్ మినిమం స్టార్టింగే 12,000 రూపాయలు ఒక్క రోజుకి. 12,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్నాయన్నమాట. సో మనమైతే ఆఫర్ చేయలేము. అది టెంపరేచర్ అయితే 12 degrees ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 9:40 అవుతుంది. ఇంతకుముందు 5 minutes ముందు ఎండ అలాగొచ్చి అలా వెళ్ళిపోయింది. స్వస్తిక్ ద్వార్ దానికైతే 10:05 ఎండ వచ్చింది ఇప్పుడు. ఇలా మనకు ఆధ్యాత్మిక పేర్లతో చాలా ద్వారాలు ఉంటాయి. ఈ ద్వారాలు గుర్తుపెట్టుకుంటే మనకు ల్యాండ్ మార్క్గా ఉపయోగపడతాయి. అక్కడ మనం నాగ సాధువులను చూడొచ్చు. మీరు స్వస్తిక్ ద్వార చూశారు కదా, ఈ స్వస్తిక్ ద్వారకి రైట్ సైడ్ ఇలాంటి వీధి ఉంటుంది. ఆ వీధి మొత్తం అఖాడాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం అఖాడాల దగ్గరికి వెళ్ళబోతున్నాం. సాధువుల దగ్గర అందరూ ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. చూశారు కదా సాధు సంతువుల్ని, వీళ్ళకంతా పవర్స్ ఉంటాయనేసి ఇక్కడ అందరి నమ్మకం అన్నమాట. అందుకని అందరూ వాళ్ళ ఆశీర్వచనం కోసం ఇక్కడికి వస్తున్నారు. అండ్ మనం ఒక నాగ సాధువుని చూసాం కదా, వాళ్ళే ఈ కుంభపాటెంట్ అనమాట. వాళ్ళు చూసారు మెడలో రుద్రాక్ష, దిగంబరంగా ఉంటారు. దిగంబరం అంటే పైన ఆకాశం భూమి. వాళ్ళు నమ్మేది ఏంటంటే ఆకాశమే వాళ్ళ దుప్పటి, భూమే వాళ్ళ పరుపు అని నమ్ముతారు. ఫస్ట్ కూడా స్నానం చేసేది కుంభమేళాలో ఈ నాగ సాధువులే. వాళ్ళు చేసిన తర్వాతే మిగతా భక్తులకు అలో చేస్తారనమాట. అంత పవర్ఫుల్ వాళ్ళు. ఓన్లీ ఈ కుంభమేళా టైంలోనే ఇక్కడికి వస్తారు అన్నమాట. మళ్ళీ కుంభమేళా అయిపోయిన తర్వాత ఎవరెవరు అఖాడాలు, కొందరు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవడం, ఆకులు అలములు తింటా. సో వాళ్ళ జనజీవన సమితికి దూరంగా ఉంటారనమాట. आप कहाँ से भैया? जैसलमेर से। जैसलमेर से 4 तारीख को यहाँ 4 तारीख से इधर ही है पूरा कुंभ मेला तक इधर ही? यहीं रहेंगे। फरवरी 5 फरवरी को जाएंगे। ओ मोदी जी की व्यवस्था बहुत अच्छी है। ओ मोदी जी का, योगी जी का మోదీ జీకా చూడండి. యోగి జీకా, మోడీ జీకా స్వాముల్లో వాళ్ళ పేరు ఎట్లా మారుమోగిపోతుందో. వాళ్ళు యోగిజీని, మోడీజీని దేవుళ్ళలాగా చూస్తారు. సారు దగ్గరుండి అఖాడాలకు తీసుకెళ్తా అంటున్నారు. సో బహుత్ శుక్రియా ఆప్కో. మొత్తానికైతే ఎండ పూర్తి స్థాయిలో వచ్చింది. సో మీరు వెనక చూస్తున్నది గంగా నది. మనము అలానే వచ్చాము యువతలకి. సో మనం వెళ్ళాల్సింది గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసి చోటి సంగమానికి వెళ్ళాల్సి ఉంటుంది. ముందు ఈ సాధువులు అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ అది పోలీసులకు సంబంధించింది. వాళ్ళకి ఫుడ్ అంతా పోలీసులు స్టే చేస్తారు అక్కడ. ఇవన్నీ అఖాడాలు. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, కేవలం సంగమ స్నానమే కాదు మహాకుంభమేళా అంటే. ఈ అఖాడాలు కూడా, ఈ అఖాడాలు లేనిది కుంభమేళాని అసలు ఊహించుకోలేము. సో ఇక్కడ అఖాడాలు అంటే మీకు శిబిరాలు అనమాట. లక్షలాది మంది సాధువులు, నాగ సాధువులు అందరూ ఇక్కడ ఈ అఖాడాల నుంచి వచ్చి ఈ పవిత్ర స్నానం అయితే చేస్తారు. ఇక్కడ రిజిస్టర్ అయినవి అఫిషియల్గా 13 అంట. ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ అయింది అంటే 14 అఖాడాలు ఉన్నాయి టోటల్గా. ప్రతి అఖాడాకి ఒక ఆచార్యులు ఉంటారు, అందులో సాధువులు ఉంటారు. చాలామంది గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు కూడా అద్వైతం వచ్చి ఇట్లా సాధువులుగా కూడా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా టీవీలో చాలా చోట్ల చూసింటారు ఐటీ బాబా అని. మనమైతే చేయెత్తిన బాబాని అయితే చూసాము. ఇలా రకరకాల ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. చూశారు కదా ఎంతమంది వాళ్ళ ఆశీర్వచనాలు అయితే తీసుకుంటున్నారు. సో ఐటీ బాబా గురించి కూడా ఇక్కడ ఎంక్వైరీ చేశాను. ఆయన ఈ మధ్య ఎక్కువ కనిపిస్తున్నారు మన సోషల్ మీడియాలో. ఆయన గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ట్రై చేస్తాను లాస్ట్ వరకు ఆయన ఎక్కడున్నారు, ఏ అఖాడాలో అయితే ఉన్నారో ట్రై చేస్తాను. సో మనం ఇక్కడ 10 to 5 సరిపోతుంది టైం. మనం స్నానాన్ని అయితే నేను ఈరోజు ఈవినింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు చూసారు కదా, మార్నింగ్ 10కి అయితే ఇక్కడికి అఖాడాల దగ్గరికి వచ్చాను. 10 నుంచి కొన్ని చోట్ల మూసేశారు భోజనానికి అని కొన్ని పరిస్థితుల్లో. ప్రతి అఖాడా ముందు సెక్యూరిటీ అయితే టైట్గా ఉంది. కొందరు అలో చేస్తున్నారు, కొందరు అలో చేయలేదు. సో ఈ 13 అఖాడాల్లో 7 వచ్చి శైవం, 3 వైష్ణవం అండ్ 3 సిక్కులు. ఇవి 13 అన్నమాట. సో ఇంకా 14వ అఖాడా అన్నాం కదా. 14వ అఖాడా అనేది కిన్నెర అఖాడా. ఇది 2015లో ఉనికిలోకి వచ్చింది. 2016లో ఉజ్జయినిలో జరిగిన కుంభమేళాలో ఇది వీళ్ళు సపరేట్గా శిబిరాన్ని అయితే ఏర్పాటు చేశారంట. ఇందులో అతి పెద్ద అఖాడా వచ్చేసి నిరంజని అఖాడా. ఇది 904వ సంవత్సరంలో స్థాపించారు. చూడు ఎంత పురాతనమైనదో ఈ అఖాడా. ఈ అఖాడాలో, ఈ నిరంజని అఖాడాలో 10,000 మందికి పైగా నాగసాధువులే ఉన్నారంట. అందులో చదువుకున్న వాళ్ళు, గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారంట.
అత్యంత పురాతనమైనది వచ్చేసి ఆవాహన అఖాడా శైవంది. ఇది కాశీకి సంబంధించింది. ధర్మాన్ని రక్షించాలనే ధ్యేయంతో స్థాపించబడింది. ఆ తర్వాత జానా అఖాడా 1145లో, ఇది కూడా శైవానికి సంబంధించింది. ఆ తర్వాత నిర్మోహి అఖాడా 1720, ఇది వైష్ణవానికి సంబంధించింది. ఇక సిక్కుల విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి 1862లో స్థాపించారు. వీళ్ళు ప్రతిరోజు 4 గంటలకు లేచి గురు గ్రంథ్ సాహెబ్ పారాయణం చేస్తారంట. ఇందులో ఈ అఖాడాలో ఉన్న వాళ్ళు ఎటువంటి మత్తు పదార్థాలు అయితే తీసుకోరు. ఇన్ కేస్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళని అఖాడా నుంచి బహిష్కరిస్తారంట. ఫస్ట్ అయితే పెద్ద ఉదాసీన్ అఖాడా సిక్కులది, అది 1825లో ప్రారంభించారు. దాని ప్రధాన కాలయం ఇక్కడే ప్రయాగ్రాజ్లోనే ఉందంట. ఈ అఖాడాలోని సాధువులు గురు నానక్ దేవ్ కుమారుడు శ్రీ చంద్ గురు గౌరవిస్తారంట. ఈ అఖాడాలో అయితే నాగ సాధువులు ఉండరు. ఇంకొకటి సిక్కులది కొత్త ఉదాసీన్ అఖాడా, ఇది 1913లో స్టార్ట్ చేశారు. హరిద్వార్లో ప్రధాన కార్యాలయం ఉందంట. సో ఇవి సిక్కులకు సంబంధించిన 3 అఖాడాలు. మీద నుండి 7 శైవము అండ్ 3 వైష్ణవము అండ్ కొత్తగా వచ్చింది కూడా చెప్పాను, మొత్తం 14. సో వాళ్ళ శిబిరాలు అంతా కూడా ఇక్కడ ఉన్నాయి. కొన్నిట్లో మనకు పర్మిషన్ ఇస్తున్నారు, కొందరైతే అలో చేయడం. సో అన్ని చోట్ల అఖాడాల్లో మీరు చూస్తే అంతా భక్తితో ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటున్నారు. కొందరు యోగ ముద్రలో ఉన్నారు, కొందరు తపస్సు చేస్తున్నారు, కొందరు పూజల్లో ఉన్నారు, కొందరు మత్తు పదార్థాలు తీసుకుంటూ కనిపిస్తున్నారు. ఇలా రకరకాలుగా ఈ అఖాడాల్లో ఉన్నారు. ముఖేష్ కాన్సే ఆయా సో मैं एमपी से। एमपी मध्य प्रदेश। अखाड़ा में आपको क्या तो रिलेशन है क्या? हाँ, ये गुरुजी को हम सेवा करते हैं। गुरुजी को चाय बनाते, गुरुजी को कपड़े धोते, गुरुजी के सेवा करते। आपका गुरुजी का नाम? राजेंद्र दाजी त्यागी। राजेंद्रनाथ। ये अखाड़ा का नाम दिगंबर अखाड़े। దిగంబర్ అఖాడే. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. దిగంబర్ అఖాడేకి సంబంధించిన వాళ్ళ గురూజీకి అన్ని చేస్తారంట. చాయ్ और ये खाते करते हैं। को सैलरी देता नहीं तो फ्री सेवा कर रहा? हाँ, फ्री सेवा करते हैं। फ्री सेवा कर रहा, वेरी गुड. స్టడీస్ मैं पढ़ता हूँ। बहुत शुक्रिया आपको గురూజీకి మేరా నమస్కార్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆ అబ్బాయి 46 days తన గురువు గారితోనే ఉంటారంట. ఇంకా ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇక్కడే స్టడీ చదువుకుంటూ అంటున్నాడు. అండ్ అఖాడాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ అబ్బాయిది దిగంబర్ అఖాడా అంట. నేను ఇప్పుడు దిగంబర్ అఖాడాలోనే లంచ్ చేశాను. సో ఇది క్లుప్తంగా అఖాడాలు లేని కుంభమేళాన్ని మనమైతే ఊహించుకోలేము. మీరు ఎవరైనా కేవలం స్నానం చేయాలంటే డైరెక్ట్గా వెళ్ళి ఒక్క రోజులో కంప్లీట్ అయిపోతుంది. అఖాడాలు చూడాలని మాత్రం అనుకుంటే కంపల్సరీ 1 day అయితే పడుతుంది. సో మనం హడావిడి ఏం లేకుండా, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రపంచం. మీరు ఇక్కడికి వస్తే మాత్రం అసలు వీళ్ళందరినీ చూస్తే అసలు మనం ఏం చేస్తున్నాంరా ఏంటి అన్నట్లు అనిపిస్తుంది. ఆ వాతావరణమే ఒక డిఫరెంట్గా ఉంటుంది, మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి కేవలం మనము స్నానం చేయాలి అన్న మైండ్ సెట్తో కాకుండా ఇవంతా కూడా తిరిగి చూడడానికి అయితే రండి. కనీసం 2 days స్నానం అయితే ఒక్కరోజు కంప్లీట్. మార్నింగ్ దిగామా, వెళ్ళామా, పవిత్ర స్నానం చేసామా, అమృత స్నానం చేసామా, మళ్ళీ ఈవినింగ్ అంతా వెళ్ళిపోవచ్చు. ఈ అఖాడాలు ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూసుకోవాలంటే కనీసం 2 రోజులైనా పడుతుంది అనమాట. హర హర్ మహాదేవ్. हर हर महादेव। ఆ అబ్బాయి చెప్పాడు కదా మనకి ఇది దిగంబర్ అఖాడా అనేసి. నేను కూడా ఇక్కడే చూశారు కదా ఇంతకుముందు లంచ్ చేశాను. సో ఈ కొన్ని డీటెయిల్స్ దీని గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది ఇప్పుడే. సో ఇది అతి పురాతనమైన వైష్ణవ అఖాడా. వీళ్ళు తెల్లని బట్టలు వేసుకుంటారు. విష్ణువు అవతారాలైన శ్రీరాముడు శ్రీకృష్ణుని పూజిస్తారు. వీళ్ళకు దేశవ్యాప్తంగా 450 మఠాలు ఆలయాలు ఉన్నాయంట. అండ్ అలాగే దీన్ని స్థాపించింది అయోధ్యలో, ప్రధాన కార్యాలయం అయితే గుజరాత్లో ఉందంట. అండ్ వీళ్ళ జెండా పైన హనుమంతుడు ఉంటారు. సో ఇందులో ఈ వైష్ణవంలోని అఖాడాలో అత్యంత పెద్ద పదవి శ్రీ మహాహంత అంట. ప్రస్తుతం అయితే ఈ దిగంబర్ అఖాడా శ్రీ మహాహంత అయితే వైష్ణవ్ దాస్ గారు అంట. నేనైతే ఈ అఖాడా లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. భవందర్ బాబా हमारे साथ भवंडर बाबा है और इनका नाम जैसे है वैसा ही काम है। हिंदू को जगाने के लिए पूरे देश की यात्रा करते हैं। జూనా అఖాడా. సో రైట్ నౌ నేను ఇప్పుడు జూనా అఖాడా దగ్గర ఉన్నాను. ఇది శైవానికి సంబంధించింది. ఇంతకుముందు దీని పేరు భైరవ అఖాడా అనేవాళ్ళంట. ఇప్పుడు దాన్ని జూనా అఖాడాగా మార్చారు. సో ఈ అఖాడా ఇష్టదైవం వచ్చేసి దత్తాత్రేయుడు అంట. దీనిని 1145లో ఇది ఉత్తరాఖండ్లో కర్మప్రయాగలో ప్రారంభించారంట. ఈ అఖాడా సాధువులు వచ్చేసి ఆయుధ విన్యాసాలలో నైపుణ్యం కలిగి ఉంటారంట. ఇది వారణాసి హనుమాన్ ఘాట్లో వీళ్ళ కార్యాలయం ఉందంట.
అప్పుడు మొఘలు దాడి చేసినప్పుడు వీళ్ళు చాలా అదే మీరు వినే ఉంటారు, వారణాసిలో మొఘలు దాడి చేసినప్పుడు వీళ్ళు ఎదుర్కొన్న వాళ్ళలో వీళ్ళు ముఖ్యమైన వాళ్ళంట. ఈ అఖాడాలో ఆడ సాధువులు కూడా ఉన్నారంట. ఈ అఖాడాలోని సాధువులు చాలా యుద్ధాలు అయితే చేశారంట. ఇక్కడ గోరీస్ ఇది ఆనంద్ అఖాడా. ఇది శైవానికి సంబంధించింది. వీళ్ళైతే సూర్య భగవానుడిని పూజిస్తారంట. ఇది మహారాష్ట్రలో బరార్లో స్థాపించారంట ఈ అఖాడాని. వీళ్ళు కాశీ చుట్టుపక్కల ఉంటారు. అండ్ ఇందులో సన్యాసం తీసుకోవాలంటే చాలా కఠినంగా ఉంటుందంట. అండ్ ఈ మొఘలుల యుద్ధాల్లో ఈ అఖాడాకు సంబంధించిన సాధువులు చాలామంది చనిపోయారంట. ఇక్కడ మహామండలేశ్వర స్వామి బాలకానంద్ గిరి మహారాజ్ అంట. ఇది నిర్వాణి అఖాడా, వైష్ణవులకు సంబంధించింది. ఇది వైష్ణవులకు సంబంధించిన అతి పెద్ద రెండవ అఖాడా. దీనిని సన్యాసి అభయ్ రామదాస్ గారు స్థాపించారు. ఈ అఖాడా వచ్చేసి 4 విభాగాలుగా ఉన్నాయంట. హరిద్వారి, ఉజ్జయిని, సగారియా, వసంత. అయోధ్యలోని హనుమాన్ గుడిపై ఈ అఖాడాలో అధికారం ఉందంట. ముందైతే ఈ అఖాడా పేరు స్వామి బాలానంద్, తర్వాత మార్చారు. నిర్వాణి అఖాడా ప్రధాన స్థానాలు అయితే బృందావన్, చిత్రకూటలో కూడా ఉన్నాయి. ఈ అఖాడాలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యబద్ధంగా శ్రీ మహంత్ని ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఈ అఖాడా శ్రీ మహంత్ ధర్మదాస్ మహారాజ్జీ గారు. మార్నింగ్ అక్కడ స్వస్తిక్ ద్వారా చూశారు కదా. మార్నింగ్ మనము ఆ ఏరియా చూసుకొని అలా తిరుక్కొని మనం వచ్చాము. సో ఆ వీధికి ఈ వీధికి ఇది కనెక్టివిటీ ఉందన్నమాట. మీరు చూస్తున్న ఈ బాబా పేరు దివాకర్ భారతి. సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. చాలా ఫేమస్ స్వామీజీ ఈయన 10 ఇయర్స్ నుంచి. ఇంకో స్వామి ముందు చూసారా చేయెత్తుకుని, ఆయన 50 ఇయర్స్ నుంచి. ఈయన ఓన్లీ 10 ఇయర్స్ నుంచి. చూసారు కదా ఆ గోర్లు చూడండి. ఒకసారి ఊహించుకోండి, అలా ఎత్తుకుని 10 సంవత్సరాలు ఉండడం అంటే ఎంత కష్టతరమైన పను. సో దీని వెనకాల గొప్ప ఆశయం అయితే ఉంది. రాబోయే తరాలకు మన సనాతన ధర్మం గురించి తెలియజేయడానికి, అలాగే గోవధపై వ్యతిరేకంగా పోరాటం అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది నిరంజని అఖాడా. ఇది శైవానికి సంబంధించింది. అతి పురాతనమైనది, శైవంలోనే అతి పెద్ద అఖాడా. ఇది గుజరాత్ మాండ్వీలో స్థాపించబడిందంట. ఇందులోనే 33 మంది మహామండలేశ్వరులు ఉన్నారు. 10,000కు పైగా నాగసాధువులు ఉన్నారు. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటిది, అతిపెద్దది, పురాతనమైనది 904లో స్థాపించబడిన అఖాడా ఇది. అండ్ ముఖ్యమైనది మర్చిపోయాను, వీళ్ళు ఆరాధించే దైవం కార్తికేయుడు. ప్రస్తుతం దీని ఆచార్యులు మహామండలేశ్వర స్వామి కైలాసానంద్ గిరి మహారాజ్. సో ఎటు చూసినా ఇంకా అవే దృశ్యాలు. అందరూ ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. సో కార్తికేయుడిని పూజిస్తున్న కార్తికేయుడు ఫొటోస్ ఉన్నాయి. శివకా సైనిక్ దవడ పగిలిపోతాయి. సో నిర్మల్ అఖాడా సిక్కులకు సంబంధించింది. సో లోపలికైతే పర్మిషన్ లేదు. ఇది సిక్కుల అఖాడా. 1862లో బాబా మొహతాబ్ సింగ్ దీన్ని స్థాపించారనమాట. హరిద్వార్లో ప్రధాన కార్యాలయం ఉంది. ఇంతకుముందే మనం అనుకున్నాం కదా, ప్రతిరోజు 4 గంటలకు వీళ్ళు గురు గ్రంథ్ సాహిబ్ పారాయణం చేస్తారు. ఇంకా మత్తు పదార్థాలు అయితే ఏం తీసుకోరు. ఇన్ కేస్ ఎవరైనా తీసుకుంటే అఖాడా నుంచి బహిష్కరిస్తారని ఇంతకుముందే మీకు చెప్పినట్లు. ఉదాసీన్ అఖాడా ఇది కూడా సిక్కులకు సంబంధించిందే. కొత్త ఉదాసీన్ అఖాడా. ఉదాసీన్ సాధువుల మధ్య ఉభేదాలు రావడంతో మహాత్మా సూరదాస్ ఒక ప్రత్యేక సంస్థను స్థాపించారంట. దానికి ఉదాసీన్ పంచాయతీ కొత్త అఖాడా అని పేరు పెట్టారు. ఈ అఖాడాని ఇది 1930లో స్థాపించారు. హరిద్వార్లో ప్రధాన కేంద్రం ఉంది. ఈ అఖాడాలో సంగీత్ సాహిబ్ సాంప్రదాయానికి చెందిన సాధువులు మాత్రమే ఉంటారన్నమాట. డమరుకం ద్వారం ఇది. नागा सन्यासी నాగ సన్యాసి अखाड़ा అఖాడా. సో ఇక్కడ ఇది శ్రీ పంచాయతీ అఖండ. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. అండ్ సిగ్నలింగ్ టవర్ చూస్తున్నారు కదా, అన్నీ కూడా టెంపరీ ఏర్పాట్లు అన్నమాట.
అండ్ మనకు అక్కడ చూడండి సంగంకి ఎలా వెళ్ళాలి, బోట్స్ అయితే అన్ని చోట్ల ఉన్నాయి. మీరు ఏ విషయానికి చింతించాల్సిన అవసరం లేదు, ఎవరిని అడిగినా మంచిగా చెప్తున్నారు, నథింగ్ టు వర్రీ. అమర్ భారతి స్వామీజీని చూడండి, ఈయనైతే 50 సంవత్సరాల నుంచి చేతుకొని ఉన్నారంట ప్రపంచ శాంతి కోసం. 10 yearsకే మనము అబ్బా అన్నాము, చూడండి 50 సంవత్సరాలు అంటే ఇది ఆషామాషి విషయం అయితే కాదు. మనకైతే చాలా సింపుల్గా అనిపించవచ్చు, ఎంతో దృఢమైన నిశ్చయం ఉంటేనే ఇది సాధ్యం. జర్మనీ నుంచి వచ్చారంట, చూడండి ఇక్కడ కూడా ఫుడ్ పెడుతున్నారు. సో ఫుడ్కి అయితే ఏం ప్రాబ్లం లేదు, చాలా చోట్ల అన్నదానాలాగా జరుగుతున్నాయి. అఖిల్ భారతీయ శ్రీ పంచ్ నిమ్రహి ఆని అఖాడా. సరే అందరు జా సక్తా. సో వెనకాల చూస్తున్నారు కదా, ఈ అఖాడాలో కూడా పర్మిషన్ లేదు, నాట్ అలౌడ్ అంట. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ ఫ్రమ్ విచ్ కంట్రీ? Which country? India. Are you from India? You look like foreigner, that's why I asked it. So you are from India. From where? I am in Jamunoti state. Ashram I Jamunoti. Anyway, thank you. జై శంకర్. కనీసం ఈ అకాడలే కన్నా ఎంట్రీ ఉందో లేదో అడుగుదాం. అక్కడేమో బయటే ఉన్నారు చాలామంది. సో సార్ని అయితే రిక్వెస్ట్ చేసుకున్నాను, సార్ అయితే లేదు రూల్స్ ఒప్పుకోవు అనేసి అంటున్నారు. సో వెళ్ళిపోదాం. సో మనం అఖాడాలు దాటిన తర్వాత వచ్చిన స్ట్రీట్ ఇది. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా పెద్ద శిబిరాలు, పెద్ద పెద్ద స్వామీజీలు, పీఠాధిపతులు వాళ్ళు సపరేట్గా ఏర్పరచారు. వీళ్ళు కూడా ఏదో ఒక పీఠాధిపతి ఉంటారు. సో వీళ్ళు ఇక్కడ పీఠాధిపతులకు సంబంధించిన శిబిరాలు అనమాట. సో మనం ఈస్ట్ సైడ్ ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. చూస్తారు కదా సముద్ర మదనం, సముద్ర మదన్ ద్వార్. మొత్తం మన కుంభమేళా మొత్తం ఈ సముద్ర మదనం నుంచినే ఇక్కడి నుంచి చరిత్ర స్టార్ట్ అవుతుంది. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇలాంటి బాబాలు మీకు కుంభమేళాలో చాలామంది తగులుతారు, జస్ట్ అవాయిడ్. అకాడమీ ఫ్రీ భోజన్ భయ్యా, ఆప్కా శుభ్ నామ్? విపుల్ పాండే. ఓకే, అందరు రెడీ తయారు హై? చూడండి ఫ్రెండ్స్, ఇలాగ మన అఖాడాల ముందు విపుల్ పాండే అంటే తన పేరు. ఇంత చిన్న వయసులోనే ఇంత భక్తి శ్రద్ధలతో. ఆప్కా ఉమ్మర్ కిतना? 16 సాల్, 15 years అంట. సో తను కూడా ఎంతో భక్తి భావంతో ఇక్కడ సర్వీస్ చేస్తున్నాడు. సో ఇక్కడ బయట నిలబడి అందరినీ ఫుడ్ కోసం ఇన్వైట్ చేస్తున్నాడు అనమాట. సో ఇంతకుముందు మీకు అన్నట్లు ఈ అఖాడాల దగ్గర ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా? మీరు ఏం ఫుడ్ గురించి అయితే చింతించాల్సిన అవసరం లేదు. అన్నదానాలు జరుగుతూనే ఉంటాయన్నమాట కంటిన్యూస్గా. చూడండి అఖాడా లోపల భోజనం ఏర్పాట్లు. సో పూరి అండ్ సబ్జీ. టైం వచ్చేసి 1:15 అవుతుంది. టెంపరేచర్ కొద్దిగా నార్మల్గా వచ్చింది, 18 degrees పర్లేదు. మార్నింగ్ అంటే ఇప్పుడు కొంచెం ఆయతి అఖండ బడా ఆదా సీన్ నిర్వాణ్. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఈ ఒక్క అఖాడాలకు మాత్రం బ్యాగ్లు అలో చేయడం లేదు. నేనైతే లగేజ్ పెద్ద లగేజ్ చేసుకెళ్ళాను కదా, ముందే పెట్టాల్సి వచ్చింది. అది ఒక భయం, ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో అని. అందరూ కూడా బ్యాగులు అక్కడే పెట్టారనమాట. ఇక్కడ చూడొచ్చు సాధు సంతువుల్ని. ప్రతి అఖాడాలోనూ అన్నదానాలు అయితే ఇది నిత్య కృత్యంగా జరుగుతున్నాయన్నమాట. ఎవరైతే ఈ లోయర్ సంఘం అఖాడాలకు వస్తారో వాళ్ళకు ఆశీర్వచనాలు దొరుకుతాయి, అలాగే ఫుడ్ కూడా దొరుకుతుంది. సో ఎక్కడో ఒక చోట ప్రసాదాలు, అన్నదానాలు జరుగుతూనే ఉంటాయన్నమాట. సైడ్ చూడొచ్చు ఈరోజు ప్రవచనాలు ఏం చెప్దాం అనేసి ఏమంటే మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ ప్రవచనాలు కూడా ఈవినింగ్ అయితే ప్రవచనాలు చెప్తున్నారు. సాధారణం ఇలాంటి దృశ్యాలు, బాబాల దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు అందరూ. సో అంతా హిందీలో ఉంది, చదవాలంటే కొంచెం కష్టం. త్యాగి నిర్వాణ్ బాబా వారు, జై బోలో వినాయక మహారాజ్కి. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇంకొన నాగసాధుని చూడొచ్చు, ఇక్కడ ప్రవచనం జరుగుతుంది. ఎటు చూసిన సన్యాసులు, సన్యాసినులు, యోగులు, మునులు, సిద్ధులు అంతా ఈ అఖాడాలో ఉన్నారు. సో ధ్యానంలో ఉన్న బాబాని చూడొచ్చు మనం. సో ఒక్క అఖాడా చూసాము, దానికి ఉన్న ఆపోజిట్లో ఇంకో అఖాడా. ఇక్కడ కూడా ఉన్నారు స్వామివారు. लेकिन उनसे बातचीत करेंगे। खास बात यह है कि सुबह 4 बजे 6 से 7 डिग्री ठंड में आप कल्पना कीजिए कि कोई एक
3 గంటల గంట బంద్ అయిపోయిందనేసి అంటున్నారు. కాబట్టి ఆయుధాలతో ఉన్నారు చూడండి. శంభో శంకర. అఖిల్ భారతీ హదాసీన్ సంప్రదాయ సంగత్. సో ఈ అఖాడాలకైతే పర్మిషన్ ఇవ్వలేదు. నేను సార్ వీడియో తీసుకుంటాను సార్, ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చింది సరే, అక్కడ దగ్గరికి వెళ్ళి తీసుకొని మళ్ళీ వచ్చేసాయి. డమరు ద్వార్. వేర్ ఆర్ యూ ఫ్రమ్ భయ్యా? బీహార్. నైస్ టు మీట్ యూ. దేవా ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్ యూ. సే హాయ్. పంచాయతీ అఖాడా శ్రీ నిరంజని. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మీరు చూసిన ఈ 10 years అబ్బాయికి చాలా స్పిరిచువల్ నాలెడ్జ్ ఉందంట. టైమ్స్ నవ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకొని వెళ్ళారు. ఇంకా చాలా ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చారు మార్నింగ్ నుంచి. నేను ఏదైనా మాట్లాడదానే లోపల వాళ్ళ పేరెంట్స్ సారీ సార్ ఏమనుకోకుండా మా ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉన్నారు, లోపల కూడా మాకు వేరే అపాయింట్మెంట్ ఉందని చెప్పేసి బాబుని తీసుకెళ్లారు. वेद बहुत बहुत धन्यवाद. एक बार अपने मन और वाणी को पवित्र करते हुए नमः पार्वती पताये हर हर महादेव. बहुत अच्छा लगा वेद. राधे राधे. ఫ్రీ క్యాలెండర్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడేమో పబ్లిక్ ఎక్కువ ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. సో ఎవరో రాజకీయ ప్రముఖులు వచ్చినట్టున్నారు. సో లోపల చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్నారు. వాళ్ళు చూస్తుంటే చాలా ఫేమస్ పర్సనాలిటీలా ఉన్నారు. ఆమె ఎవరో సంతోషిమా అంట, స్పిరిచువల్ అండ్ పొలిటికల్ లీడర్ అనేసి అంటున్నారు. బట్ నా గూగుల్లో కూడా సెర్చ్ చేశాను కానీ. సో ఇక్కడైతే ఆమెకు చాలా రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినట్లుంది. ఇక్కడున్న బాబాలతో ఇక్కడున్న బాబాలందరి దగ్గర వాళ్ళ ఫ్యామిలీతో ఆశీర్వచనాలు అయితే తీపించుకుంటున్నారు అనమాట. అక్కడ చూస్తున్నారు కదా, ఒక్కరని కాదులేండి, పొలిటికల్, పోలీస్, ఎవ్వరు చూడు ఈ బాబాల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. నేనైతే మన సౌత్ ఇండియాలో ఇలాంటి సంస్కృతి చూడలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, బాబాలు ఇక్కడ లోపలికి రానియడం లేదు. వాళ్ళు భోజనం టైం అనేసి బయట నుంచి వీడియో తీసుకోమని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా, రుద్రాక్షలతో శివలింగం. సో అందరూ ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు స్వామివార్ల దగ్గర. సర్వసాధారణమైనగా కనిపించే దృశ్యాలు. ఇక్కడ జనాలు ఎక్కువగా ఉంటే ఏదో ఒక ప్రత్యేకత ఉందని అర్థం. ఫ్రెండ్స్, ఇది దేవుడు లీలంటే. యాక్చువల్గా నేను ఫస్ట్ ఇందూర్ కార్తిక్ గారిది వీడియోస్ చూశాను అనమాట. మార్నింగ్ కూడా చూశాను, మధ్యాహ్నం చూశాను. ఆయన వచ్చేసారేమో అనుకున్నా, షార్ట్ కూడా పెట్టారు మార్నింగ్. కాకపోతే అనుకోకుండా అఖాడాలో కలవడం జరిగింది. ఈయన వీడియోని చూద్దాం అనుకున్నాను. 200 రూపీస్ డార్మెటరీ గురించి ఒకటి పెట్టారు వీడియో. సో అది కూడా మీకు చెప్దామనేసి అనుకున్నాను. ఎట్లా అనుకుంటుంటే ఈ అఖాడాలో చూడండి, ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదు. తను చూశారు, అప్పుడు పరిచయం అనమాట. అంతా లీల అనమాట. తను ఇంకా ఇక్కడే ఉన్నారు. యాక్చువల్ నేను వచ్చేసారేమో అనుకునేసి అనుకున్నాను. ఓకే కార్తిక్ భాయ్, మాది మీరు పెద్ద యూట్యూబర్, మాకంటే కొంచెం చెప్పండి భాయ్. కార్తిక్ భాయ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్స్ప్లోర్ విత్ దేవా తెలుగు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అఖాడాలో కలిసాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ అమర్ భారతి బాబా దగ్గరికి వచ్చాం అనుకోకుండా. చూస్తున్నారు కదా, బాబా దగ్గర అయితే రద్దీ తగ్గడం లేదు. 50 సంవత్సరాల నుంచి ఆయన అలాగే చేతుకొని ఉన్నారంట. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ అన్ని అఖాడాలు కంప్లీట్ చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 3:40 అవుతుంది. మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యాను ఈ అఖాడాలను చూడడం. ఇప్పుడు 3:30 అవుతుంది. సో మీరు ఎవరు వచ్చినా ఈ అఖాడాలు చూడాలనుకుంటే మాత్రం టైం క్యాలిక్యులేట్ చేసుకోండి, ఓపిక్గా ఉండాలి. చూడండి, చేతిలో స్మార్ట్ ఫోను, లేటెస్ట్ టెక్నాలజీ, 5G ఇంటర్నెట్, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా కూడా ఇక్కడ మీరు ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టగానే అసలు ఇవన్నీ చేతిలో ఇంత మనం అడ్వాన్స్డ్గా ఉన్నామా, అయినా కానీ స్పిరిచువల్ అనేది చాలా గొప్పది. ఎంత టెక్నాలజీ ఉన్నా ఏమున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరైనా నేనైనా తెలుసుకునేది స్పిరిచువాలిటీనే గొప్పది. ఈ నేలపైన ఆ స్పిరిచువాలిటీ చూసారు కదా. నార్త్ ఇండియన్స్ అయితే అసలు ఏమీ ఆశీర్వాద్ దే బాబా, ఆశీర్వాద్ దే బాబా, ఆశీర్వాద్ దే. నాకు ఒక పక్క ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ బాబాలు నేను చాలా గమనించిన బాబాల్లో ఆ దివ్యత్వం అయితే లేదు. అంతా అయితే కొంచెం చెప్పకూడదు కానీ నేను ఆ వర్డ్ నాకైతే అంతగా అనిపించలేదు. బట్ కొందరు ఫేకులు ఉన్నారా ఏంటనేది చెప్పకూడదని చెప్పేశాను. ఏదేమైనా కానీ ఇక్కడ ప్రజల మనసుల్లో అత్యంత బలంగా స్పిరిచువాలిటీ అనేది అయితే నాటుకుపోతుంది. అనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి, ఈ లోకంతో నార్మల్ ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిపోయినట్లు అనిపిస్తుంది.
అఖాడాలకు వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు ఏం ఆశించారా ఆశించలేదా, అసలు జీవితం ఏంది అవన్నీ వదిలేసి చాలామంది చదువుకున్న వాళ్ళు ఈ స్పిరిచువల్ వైపు వచ్చేసి ఎప్పుడు దైవనామస్మరణలోనే ఉంటూ ఏదో వాళ్ళు ఒక స్పిరిచువల్ లోకంలోనే వాళ్ళ కాలాన్ని వెల్లదీస్తున్నారు. మనమేమో పోటీ ప్రపంచంలో పరిగెత్తున్నాము. ఇది ఇంత డిఫరెన్స్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా ఇంత టైం అవుతుంది. ఇంకా నేను సంఘం దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. సో కుంభమేళా అంటే ఈ 2 అఖాడాల సన్యాసులు అండ్ స్నానము, ఈ 2 కలిపితేనే కుంభమేళా అవుతుంది. ఇంకా దాని కుంభమేళా చరిత్ర అంతా ఒకటి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేనైతే నిదానంగా మనకు ఆ పాటూన్ బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళదు. ప్రతి 100 మీటర్లకు ఒక పాటూన్ బ్రిడ్జ్ అయితే ఉంది. సో తెచ్చుకొని సంఘం దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. ఓంకారం సృష్టి సారం విధి విధి లిఖితం సుభిక్షం